ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణతో సన్నద్ధమైంది. గోదావరి, కృష్ణా, తూర్పు డెల్టా కాలువలకు సాగునీరు విడుదల జరిగింది. ఈసారి రుతుపవనాలు కాస్త ముందుగానే రావడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనులకు ఉపక్రమిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నారు. పలు రకాల రాయితీ విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు. ఖరీఫ్ 25 చాలా చక్కటి సీజన్ అని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలానే జరుగుతుంది కూడా. ఎందుకంటే ఎలా ఏరువాక పౌర్ణమి కూడా ఒక 10 రోజుల ముందు వచ్చిందో కిందటి సంవత్సరానికి ఇప్పటికీ, అదేవిధంగా మనకి రెయిన్ఫాల్ కూడా మన సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాము, అది కూడా మనకి ఒక 10 రోజుల ముందుగానే వచ్చింది. అంటే మే 26న మన ఆంధ్రప్రదేశ్లో సెట్ అయింది. ఇప్పుడు వర్షాలు కూడా చాలా చక్కగా పడుతున్నాయి. వర్షపాతం అనేది లాంగ్ పీరియడ్ యావరేజ్, అంటే గత 50 సంవత్సరాల యొక్క యావరేజ్ని చూసుకుంటే ఆ యావరేజ్కి 100కి 100% కన్నా ఒక 9% ఎక్స్ట్రా వస్తుంది అనుకుని చెప్పేసి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఐఎండీ వారు ఫోర్కాస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి రైతులు ఆశాజనకంగా ఉన్నారు. వరి అవ్వచ్చు, ఇంకే పంట అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఒక వారం రోజుల ముందే వేసుకుంటే ఎలా మంచిది కదా అనుకుని చెప్పి ఒక సింపుల్ ప్రిన్సిపల్, వారం 10 రోజుల ముందు వేసుకుంటే, ఆ వారం 10 రోజులు ముందు వేసుకున్నారనుకుంటే దానివల్ల నవంబర్ 15కి ముందే మనకి రావడము, తర్వాత ఒక్కోసారి కాటన్కి సంబంధించింది ఆ వారం 10 రోజుల ముందుగా పింక్ బోల్వామ్ ఇన్సిడెంట్స్ తగ్గడము, లేకపోతే మన గ్రౌండ్ నెట్లో బెట్ట తగ్గడము, ఇలా ప్రతి క్రాప్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఇక సీడ్కి సంబంధించిన వరకు గ్రీన్ మెన్యూర్ సీడ్ అంటాము, పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించినవి. దాంట్లో ఇప్పటికి సుమారు మాకు ఒక 70,000 క్వింటాలు మాకు ఇండెంట్ అనేటువంటిది మాకు కింద నుండి వచ్చింది. ఇప్పటికి ఒక 35,000 క్వింటాలు ఇప్పటికే పొజిషన్ చేస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏం చేశామంటే దహించా అండ్ సన్ హెంప్ అండ్ పిల్లి పసర 3 మిక్స్ చేసాం. అంటే 4 కేజీలు 4 కేజీలు 2 కేజీలు. పిఎండిఎస్లో ఎలా అయితే 30-32 రకాల్లో చేసి 10 నుండి 12 కేజీలు చేస్తున్నారో, దీన్ని కూడా గ్రీన్ మెన్యూర్ మిక్స్ కిట్ కూడా ఈసారి ఇచ్చాము. సుమారుగా ఒక 25,000 కిట్స్ అనేటువంటి ఈసారి వెళ్తాయి అనుకుంటున్నాము. ఇక ముఖ్యంగా గ్రౌండ్ నట్ అనేది రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి సీడ్ రిక్వైర్మెంటు. ఇప్పుడు దానికి ఒక 2 లక్షల క్వింటాల్ అనేది అసెస్ చేశాము. ఈ 2 లక్షల క్వింటాల్లో ఇప్పటికే సుమారు 1,10,000 1,20,000 క్వింటాల్ అనేటువంటిది మనకి పొజిషనింగ్ అయిపోయింది. ఇక వరికి సంబంధించింది కూడా ఒక 2,28,000 ఇండెంట్ ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఒక 1,75,000 ఈసారి సేల్ అవుతుంది అనుకుంటున్నాము. దాంట్లో మెజారిటీ నార్త్ కోస్టల్ జిల్లాలో ఉన్న వాళ్ళే ఒక 1,50,000 అవుతుంది. దానికి సంబంధించిన సీడ్ పొజిషనింగ్లో 1,00,000 క్వింటాల్ ఇప్పటికే పొజిషనింగ్ చేస్తున్నాము. ప్రైవేట్కి సంబంధించిన సీడ్ క్వాలిటీ ఉందా లేదా, వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా ఉందా లేదా చూసుకుంటున్నాము. కాటను ఈ సంవత్సరం 42 లక్షల ప్యాకెట్లు అనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 30-32 లక్షలే ఉంటుంది, బట్ ఒక 8 లక్షలు ఎక్స్ట్రా అవసరం ఉంటుందేమో అని. చిల్లీకి సంబంధించింది కూడా ఒక 41,000 కేజీలు అవసరం ఉంటే ఒక 10,000 కేజీలు ఎక్స్ట్రానే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి సీడ్ని కూడా దాని తగ్గట్టుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ, ఇక ఎరువులకు సంబంధించినంత వరకు మాకు ఖరీఫ్ మొత్తానికి 16,76,000 క్వింటాలు వచ్చిన, లక్షల టన్నులు వచ్చినా ఇప్పటికీ పొజిషనింగ్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ బ్యాలెన్స్ అయితే ఒక సుమారు ఒక 9 లక్షలు అనేటువంటి ఉంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే 32-33 లక్షలకి దాటకూడదు అనుకుని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి అది మాకు ఇప్పుడు మేజర్గా మేము ఎక్స్టెన్షన్ యాక్టివిటీ చేయాల్సిందంతా దానిపైన ఉంది. ఎందుకంటే 2017-18 ఆ టైంలో కూడా 30-31 ఉండేది యూసేజ్. అదే టైంలో ఇంతకన్నా ఎక్కువ ప్రొడక్షనే వచ్చింది. కాబట్టి తగ్గించడం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోతుందని కాదు, అందుకు దానిపైన పూర్తిగా అనేటువంటిది వర్క్ చేస్తున్నాము. ఇరిగేషన్ శాఖతో రెగ్యులర్గా మేము కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే ధవళేశ్వరం డెల్టా ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు. కృష్ణా ఈస్టర్న్ డెల్టా అనేటువంటిది ఈ వారం రోజుల్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వారంలో కృష్ణా, దాని తర్వాత ఒక వారంలో కృష్ణా వెస్టర్న్ డెల్టా అనేటువంటి రిలీజ్ చేస్తారు. సో మీకు తెలిసిందే, మరి నాగార్జున సాగర్ వచ్చేసరికి ఇప్పుడు ఎలానూ 513 లెవెల్ ఉంది. కాబట్టి 530 లెవెల్ రాగానే మనకి ఎన్ఎస్పి కూడా వాటర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. సోమశిల, కండలేరు అనేటువంటి ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు, చక్కగా జరుగుతూ ఉంది. శ్రీశైలం మాన్సూన్ బట్టి దాని తగ్గట్టుగా రిలీజ్ చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా పూర్తిగా సన్నద్ధంగా ఉంది వ్యవసాయ శాఖ. ఇటు డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇటు మంత్రి గారు, మా సెక్రటరీ గారు పూర్తిగా ఎప్పటికెప్పుడు అనేటువంటిది రివ్యూ చేస్తున్నారు. సీఎం గారు కూడా మొన్న దీన్ని పూర్తిగా అనేటువంటి రివ్యూ చేశారు. ఎఫ్ఎం వరకు వచ్చేసరికి మనకి యంత్ర పరికరాల్లో ఈ సంవత్సరం మనం ఒక 25,000 పరికరాలు చాలా చక్కగా అసలు ఎండ్ టు ఎండ్ ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా, అంటే ఫ్రమ్ అప్లికేషన్ దగ్గర నుండి యూసీ వరకు ప్రతిదీ కూడా అనేటువంటి ఒక అప్లికేషన్ ద్వారా చేశాము. సుమారు ఒక 63 కోట్లు అనేటువంటి దీన్ని ఖర్చు పెట్టాము. 2025
25-26కి సంబంధించిన గైడ్లైన్స్ ఈ వారంలో అప్రూవ్ చేసుకుంటాం గవర్నమెంట్ దగ్గర. సుమారు ఒక 137 కోట్లతో ఇప్పుడు ఇయర్ SMAM అంటాము, సబ్మిషన్ అండ్ అగ్రీ మెకనైజేషన్. ఈ FMకి తగ్గట్టుగా యాక్టివిటీ చేసుకుంటున్నాము. ఇప్పటికే కమిటీలు, వేరియస్ సబ్ కమిటీలు వేసుకున్నాము. దాంట్లో ఏ ఎక్విప్మెంట్ కావాలా, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది, ఏది అవసరం లేదు అనే దానిపైన పూర్తిగా ఇప్పటికే యూనివర్సిటీస్, డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆగ్రోస్, రైతులు కలిసి చేశాం.